వైఎస్ బతికున్నంత కాలం పాతిపెట్టబడిన కోట్ల రూపాయల విలువైన అవినీతి ఆరోపణలు ఆ తర్వాత కాశ్మీరాల్లా శ్మశానాల నుంచి బయటకొచ్చి కొడుకును కోర్టుల చుట్టూ తిప్పుతున్న సంగతిని కాసేపు పక్కన పెడదాం. సదరు కీర్తిశేషుడు ఇప్పుడు ఓట్లు కురిపించే ప్రచార వస్తువుగా మారి ఒక వివాదానికి కేంద్ర బిందువు కాబోవడమే ఇప్పుడు హాట్ టాపిక్. ఇంకా క్లారిటీ కావాలంటే ఒక్కసారి ఎన్నికల కోలాహలంతో ఉర్రూతలుగుతున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లి రావాల్సిందే. మాయావతి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చీఫ్ మినిస్టర్. కాకపోతే కొంచెం మోనార్క్ టైప్. తాను నమ్మిందే ధర్మం అనుకునే మొండి ఘట్టం కూడా. దూరాలోచన లేకపోతే దురాలోచనో తెలీదు కానీ పార్టీ గుర్తులైన ఏనుగుల్ని ఎక్స్ట్రా లార్జ్ సైజుకు మార్చుకుని ఊరూరా వేల కొద్దీ ప్రతిష్ఠించుకుంది ఆవిడ. పనిలో పనిగా తను తన సైద్ధాంతిక గురువైన కాంచీరాం విగ్రహాల్ని కూడా సొంత చేతులతో ఆవిష్కరించుకుంది మాయావతి. ఇప్పుడు సర్కారీ కార్యాలయాలు, చౌరస్తాలు, పార్కులు యూపీలో ఎటు చూసినా ఏనుగు బొమ్మలే కనిపిస్తాయి. కట్ చేస్తే ఇప్పుడు ఆ రాష్ట్రంలో ఎన్నికల కోడొచ్చి మాయోపాయమంతా చిందరవందరైపోయింది. పార్టీ గుర్తును అనధికారంగా ఎక్స్పోజ్ చేసుకోవడానికి ఎన్నికల నిబంధనావళి అంగీకరించదు. అందుకే ప్రతిపక్ష పార్టీల పిటిషన్ల మేరకు సదరు ఏనుగు గుర్తులన్నింటినీ మూతపెట్టాల్సిందిగా సుప్రీంకోర్టు యూపీ సర్కార్కి ఆదేశాలిచ్చింది. కట్ చేస్తే మాయావతి, కాంచీరాం ఏనుగు గుర్తున్న విగ్రహాలన్నింటికీ ముసుగులు తొడిగే కార్యక్రమాన్ని యూపీ కాకీలు యుద్ధ ప్రాతిపదికన చేపట్టుకున్నారు. ఈ ముసుగుల కోసం సాక్షాత్తు 7.5 కోట్ల నిధుల్ని కూడా మాయా సర్కార్ మంజూరు చేసింది. విగ్రహాలకు ముసుగు తొడగాలన్న సుప్రీం తాకీదును వ్యతిరేకించే వాళ్లు లేకపోలేదు. విగ్రహాలు పెట్టడం ఒక తుగ్లక్ తరహా ప్రోగ్రాం అయితే వాటిని మూసిపెట్టాలన్నది అంతే పనికిమాలిన నిర్ణయం. ఇందులో సందేహానికే ఆస్కారం లేదు. జనజీవనంలో భాగాలుగా మారిపోయిన సైకిలు, కారు, హస్తం, సీలింగ్ ఫ్యాన్ లాంటి కొన్ని సింబల్స్ మీద నుంచి మన కళ్లను ఏ రకంగా కప్పేస్తారన్నది ఒక సహేతుకమైన వాదన. యూపీలో అధికార పార్టీ విగ్రహాలు గొడవకు కారణమైతే మన ఏపీలో ప్రతిపక్ష పార్టీ విగ్రహాలు కయ్యానికి సై అంటున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి కాలు మోపిన ప్రతి చోట ఒక్కో రాజశేఖరుడి విగ్రహం మొలుస్తున్న దృశ్యం వాళ్ళ టీవీల్లో రెగ్యులర్గా దర్శనమిస్తోంది. ఒక ఓదార్పు, అరడజను విగ్రహావిష్కరణలు. ఈ దామాషా ప్రకారం జగన్ జైత్రయాత్ర కంటిన్యూ అవుతోంది. జనం గుండెల్లో గూడు కట్టుకున్నాడా లేదా అన్న సంగతి అటుంచితే ప్రతి ఊరు, ప్రతి కూడలి రాజశేఖరుడి ప్రతిమలతోనే నిండుగా కనిపిస్తోంది. తన రాజకీయ శత్రువుల్ని బాధ పెడుతోంది, భయపెడుతోంది కూడా ఈ వేలాది విగ్రహాల వ్యవహారమే. జగన్ ఓదార్పు నేపథ్యంలో ఆవిష్కృతమైన మొత్తం వైఎస్ఆర్ విగ్రహాల సంఖ్య 6,000. ఇది పోయిన సెప్టెంబర్ 2 నాటికి తేలిన ఒక లెక్క. యువనేత ఓదార్పు యాత్ర ఇంకా సగంలోనే ఉంది. సగానికి సగం జిల్లాలు జగన్ ఓదార్పు కోసం వెయిటింగ్ లిస్టులోనే ఉండిపోయాయి. బహిరంగ సభలు భారీ జనంతో కిక్కిరిసిపోయినా ఓట్లు రాలక డిపాజిట్లు గల్లంతైన జ్ఞాపకాలు కూడా మన మధ్యనే కనిపిస్తాయి. మరి ఆరాధ్య నేతల విగ్రహాల నుంచి ఓట్లు రాల్తాయన్న గ్యారంటీ ఎక్కడుందన్నది అంతుపట్టని విషయం. ఈ మిస్టరీకి అతీతంగా వైఎస్ విగ్రహాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న అంశం ఒక తాజా వివాదం. హైకోర్టు ఆదేశాల మేరకు విగ్రహాల ఏర్పాటుకు సంబంధించిన మార్గదర్శకాలతో రాష్ట్రంలో ఒక జీవో కూడా జారీ అయింది. రోడ్ ట్రాఫిక్కు భంగకరం కాకుండా, ఏ జాతి, ఏ వర్గం మనోభావాలు దెబ్బతినకుండా విగ్రహాలు ఏర్పాటు చేసుకోవచ్చన్నది సదరు జీవో సారాంశం. పంచాయతీ నుంచి ఫిర్యాదులు అందితే తప్ప పోలీసులు జోక్యం చేసుకునే వీలు లేదు. కానీ ఇప్పుడు ఏర్పాటవుతున్న వాటిలో ఎన్ని విగ్రహాల దగ్గర అనుమతి పత్రాలున్నాయో తెలీదు. నిన్న ఖమ్మం జిల్లాలో ఒక పోటాపోటీ విగ్రహ ప్రతిష్టాపన రసాబాసగా మారి ఎంపీ నామాకు శృంగభంగం జరగడం రేపు రాబోయే మహా గందరగోళానికి ఒక శాంపిల్ పీస్ అనుకోవచ్చా? ఆ తర్వాత చంద్రబాబు నాయుడికి చిరెత్తుకొచ్చి వైఎస్ విగ్రహాల అంతు చూద్దామంటూ సర్కార్కు సవాల్ విసరడం కొత్త రకం ఉద్రిక్తతకు ఊతవిచ్చేసింది. ఎక్కడికి పోయినా రోడ్లంతా దారుణంగా దరిద్రంగా పెట్టారు. రోడ్లు నడి రోడ్లో పెట్టారు,
సెంటర్లో పెట్టారు. రోడ్డు పక్కన కాకుండా కొంచెం దూరంగా కాకుండా వెహికల్స్ పోకుండా పెట్టారు. ఇష్టానుసారంగా ఎక్కడంటే అక్కడ స్టాచ్యూస్ పెట్టి రాష్ట్రంలో రోడ్లన్నీ కూడా భ్రష్టు పట్టించారు, కంపు చేశారు. దీనికి కారణం ఈ ప్రభుత్వం. నేను అడుగుతున్నా, ఈరోజు రాష్ట్రంలో మీ అధికార యంత్రాంగం ఉంది, మీ కలెక్టర్ ఉన్నాడు, R&B రోడ్ సిఈ ఉన్నాడు, అదే మరిగా మిగిలిన వాళ్ళు ఉన్నారు. మొత్తం మీరు అనలైజ్ చేయండి. ఎక్కడెక్కడ ఉన్నాయో స్టాచ్యూస్ అని పగలగొట్టండి. రూల్స్కి వ్యతిరేకంగా ఉంటే ఎవరైనా తీసేయండి. వాళ్ళకి తీసి వాళ్ళకి అప్పచెప్పండి, వాళ్ళు ఎత్తుకుపోయి ఎక్కడ పెట్టుకోమనండి. అదే మరిగా మీ ఇష్ట ప్రకారం, మీ మాత్రం ఇష్ట ప్రకారం పెట్టుకొని వేరే స్టాచ్యూస్ పెట్టకూడదని మీరు పెడితే మాత్రం మేము కూడా అవసరమైతే 1,00,000 స్టాచ్యూస్ తయారు చేసి రోడ్ల మీద పెడతాం. చంద్రబాబు చేసిన ఈ 1,00,000 విగ్రహాల ప్రతిపాదన ఫ్యూచర్లో టెన్షన్ తప్పదంటానికి ఒక స్పష్టమైన సంకేతం. రాష్ట్రంలో ఉన్నది మొత్తం 28,000 గ్రామాలు. జగన్ ఓదార్పు పూర్తయ్యేసరికి ఇన్ని ఊళ్ళలో ఎన్నెన్ని విగ్రహాలు పుట్టుకొస్తాయో మన దగ్గర అంచనా మాత్రం లేదు. రేపు రాష్ట్రంలో ఎలక్షన్ సీజన్ అంటూ మొదలైతే ఎన్నికల కమిషన్ కొరడా జొలిపిస్తే ఇన్ని విగ్రహాలకు తొడుగులు కుట్టుకోవడం అనే కార్యాచరణ మన కెప్టెన్ కిరణ్ కుమార్ మెడకే చుట్టుకోవడం గ్యారంటీ. అందుకే చెప్తున్నాం, విగ్రహం కాదు, నిగ్రహమే ముఖ్యం.